మాటలు విని విని విసిగిపోయింది. నా మాటలు పూర్తిగా వింటావా? ఇన్నాళ్ళు నువ్వు చెప్పినవన్నీ విన్నాను క్వింట్, కానీ నీ దొంగ తిరుగుల గురించి వివరంగా తెలిసింది. అబ్బా, ఏమిటది? చేతికి ఏదో తగిలింది. ఏం చేస్తున్నా క్వింట్? ఒక్క నిమిషం. క్వింట్, ఏంటి? క్వింట్, నేను చెప్పింది ఏది వినవు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. నేను చెప్పింది మాత్రం నువ్వు వినిపించుకుంటున్నావా? లేదు. నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి. అలాగేలే. స్కల్ వ్యాలీ, అరిజోనా. ఈ దారి చాలా ఇరుగ్గా ఉంది. ఏం చేద్దాం? వెళ్ళక తప్పదు కదా. వెళ్తేనే విషయం తెలుసది. అవును కదా. అక్కడ అమోనియా లెవెల్ ఎలా ఉంది డాక్టర్? 0.098. పర్వాలేదనుకుంటాను. ఇది ఆంట్రోజెస్ పాలిఫక్స్ అని కపిలాల గూళ్ళ ఉంది. నేను లోపలికి ట్రై చేస్తా. దారి బాగా ఇరుగ్గా ఉందన్నా. నువ్వు అనవసరంగా వెనక రావాల్సి వస్తుందేమో. నేను చెప్పిన మాట ఏంటంటే ఈ ఇబ్బందులన్నీ వచ్చుండేవి కాదుగా. మనం అనుకున్నట్టు గుహలోకి రోబో కెమెరా పంపుంటే బాగుండేది. ఏమిటి జిమ్మి, నువ్వు ఏదైనా స్వయంగా తెలుసుకుంటేనే థ్రిల్. నువ్వు చిన్న పని చేస్తావా? ఏంటది? నన్ను వెనకే తిరుగుకుంటా కాపలా ఉండు. కేవలం మన ఇద్దరం ఫ్రెండ్స్మే కదా. నీ ఒళ్ళు ఎలా పెరిగినా నాకేం ఇబ్బంది లేదు. 5 మీటర్ల దూరంలో ఉన్నాను. చాలా గబ్బిలాలు, వాటి పిల్లలు. ఇంకా సేపట్లో మన మధ్య రేడియో కాంటాక్ట్ పోవచ్చు. చూడు శిలా, గబ్బిలాల వస్తుంది నాకు ఎటుదు. రేడియో కాంటాక్ట్ పైన ఎమర్జెన్సీ హెల్ప్ నా దగ్గర ఉంది. హే జిమ్మి, నీకు గబ్బిలాలు గుహలో గిట్టకపోతే నాతో ఎందుకు రీసెర్చ్ చేస్తున్నా? ఇదిగో, నేను నిజం చెప్తున్నాను. నువ్వన్నా ఇష్టం, గబ్బిలాలన్నా ఇష్టమే. కానీ అది చాలా దూరం నుంచి మాత్రమే సుమా. అందుకే నువ్వు గుహలో ఉన్నావు, నేను బయట ఉన్నాను. ఓ రకమైన జిమ్మి, జిమ్మి, నేను డాక్టర్ టోబే హాజ్ని, అంటురోగ నివారణ కేంద్రం నుంచి వచ్చాను.
అంటునగర్ విమాన కేంద్రమా? మేమెవరిని అంటుకోలేదే. మాకు వెంటనే మీ సహాయం కావాలి డాక్టర్ క్యాస్పర్. మన కోసం ఓ విమానం టెస్లాస్ తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఎందుకో మాకు తెలియక్కర్లేదా? మీరు మీ రంగంలో సిద్ధహస్తులు, అందుకే చిన్నగా మీ దగ్గరకు వచ్చాం. ఆయన అలెగ్జాండర్ మ్యాక్ క్యాప్, ఆయన మనతో వస్తారు. అడుగుతున్నానని కాదు, ఈవిడ సాయం అంత అవసరమా? జీవశాస్త్రానికి సంబంధించి ఒక సమస్య. ఏ జీవశాస్త్రానికి సంబంధించింది? గబ్బిలాలు చాలా సమస్య అయ్యాయి, మీరు రావాలి. షరీఫ్ కిమ్సీ కదూ? డాక్టర్ హార్ట్, మీ రాక చాలా సంతోషం. మాతో ఎక్విప్మెంట్ వచ్చింది. తెలుస్తోంది. సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్లో మీరు ఎంత ముఖ్యం. సిడిసి ఈ కార్యక్రమానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చింది. గుడ్. సరే, ఇక్కడ డ్యూటీలో దిగుదాం. చూడండి మేడం, మీరు ఎలాంటి డాక్టర్ నేను తెలుసుకోవచ్చా? వైల్డ్ లైఫ్ జియాలజీలో గబ్బిలాల గురించి పరిశోధన. ఆహా, గబ్బిలాలతో పనిచేస్తాను. గబ్బిలాలా? ఆహా, అంటే మిమ్మల్ని గబ్బాలజిస్ట్ గా చేశాయన్నమాట. గబ్బిలాల స్పెషలిస్ట్ కనుక మీరు అలాంటి బిరుదిచ్చినా పర్వాలేదు. ఆహా, ఏమిటో ఇలాంటిది ఇంతకు ముందు ఎప్పుడు చూడనే లేదు. మీరు సరేనని చెప్తే మేము మిగిలిన వ్యవహారాలు చూస్తాం. సరే కానివ్వండి. రక్తం చూడటం అంటేనే నాకు అంతగా నచ్చదు. చాలా సిగ్గుచేటు. ఎవరో క్షుద్ర దేవతను పూజించేవాళ్లే వీళ్ళనింత కిరాతకంగా చంపుంటారని పట్నంలో అందరూ అనుకుంటున్నారు. ముందు మగశవంతో పరీక్ష మొదలెడుతున్నాను. మెడయంకు కిందగా ఒక కోత, అది 4 కింద కండరం వరకు వ్యాపించి ఉంది. ముందుగా మెడపై రక్తనాళం కోయబడిందని ఖచ్చితంగా చెప్పగలను. ఈ దాడి అతివేగంగా జరిగిందని తెలుస్తోంది. చూడు జిమ్మి, నువ్వు బయటకు వెళ్లి డాక్టర్ స్వాన్బెక్ తోడుకుండొచ్చు. ఇక్కడ ఎవరేమనుకోరు. అవునవును, ఈ ఐడియాతో బాగున్నట్టుంది. సరే కానివ్వండి, మీ పని మీరు కానివ్వండి. పైభాగాన ఉండే మెడ రక్తనాళం, తలకు రక్తం సరఫరా చేసే నాళం బాగా దెబ్బతిన్నాయి. క్యాస్పర్, మీరు వీటిని ధృవపరచాలి. ఈ గాయాల కొలతలు చూడండి. చెవి దగ్గర 4 సెంటీమీటర్ల వ్యాసంతో కరిచిన భాగం కనిపిస్తోంది. దాదాపు దీని చుట్టుకొలత 13 సెంటీమీటర్లు ఉంది. ఇది టీరోపొడిడో జాతి గబ్బిలాంది. అది అసంభవం. ఆ గబ్బిలాలు పళ్ళు మకరంద మాత్రమే తింటాయి. ఇలా మనుషుల్ని చంపవు. ఎక్స్క్యూజ్ మీ, ఇదేదో వింతలా తమాషాగా ఉంది. దురదృష్టవశాత్తు ఈ తమాషా మాత్రం కాదని మనకు క్లియర్ గా తెలుస్తోంది. ఒకవేళ వీళ్ళని గబ్బిలాలు చంపడొచ్చా? నేను అదే భయపడుతున్నాను కిన్సీ. ఏదో పొరపాటు జరిగింది. ఎందుకంటే గబ్బిలాలు మనుషులపై దాడి చేయడం జరగదు. ఏం జరిగింది? ఏం జరిగిందో మీరు చెప్పడం లేదు. దాడుల సంఖ్య బహుశా ఎక్కువే ఉంటుంది. దాదాపు 5 సార్లు దాడి జరిగింది. మనకు తెలిసి మొదటిసారిగా నిన్ననే మనుషుల మీద ఇలాంటి దాడి జరిగింది. నో డాక్టర్, నా ఉద్దేశంలో ఇది చాలా దారుణమైన దాడి. ఇలాంటి దారుణమైన దాడులే గత 6 రోజులుగా టెక్సాస్ లో జరిగాయి. అసంభవం. ఏమంటున్నారు? గబ్బిలాలు మనుషుల్ని చంప తెలిసిందా? అంతేకాదు, ఇది గబ్బిలాలు చేసిన పని కాదు కాబట్టి
ఈ వ్యవహారంలో నాకు కూడా ఏ పని ఉండదు. మిస్ క్యాస్పర్, మీరన్నది కరెక్టే కావచ్చు, బట్ మనం ఇక్కడ అనుకుంటున్న గబ్బిలాలు చాలా ప్రత్యేకమైనవి. ప్రత్యేకమైనవా? ఏ విషయంలో? ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న విషయంలో. నా ల్యాబ్ నుంచి తప్పించుకున్న 2 గబ్బిలాలు ఇండోనేషియావి. పరిశోధనకు పెంచుతున్నాం. టిలోపస్ పాలీసెఫాలస్ తెగవి. మీరు చెప్తున్నది ఫ్లయింగ్ ఫాక్స్ జాతి గబ్బిలాల గురించా? అబ్బా, అవును. అవి ప్రపంచంలోనే అంతరించిపోతున్న జాతివి. అంత అసహ్యం కలిగించే గబ్బిలాలు అంతరించిపోయినా పర్వాలేదనుకుంటాను. ఇప్పుడు అర్థమైంది. అంటే మీరు పరిశోధన చేస్తున్న 2 గబ్బిలాలు వీళ్ళిద్దరిని చంపాయంటారు. చూడండి, డాక్టర్ మ్యాక్క్యాబ్ గబ్బిలాలు తప్పించుకోగానే మన సహాయాన్ని కోరారు. అవి మిగిలిన వాటిని క్రూరంగా మార్చకముందే ఎలాగైనా పట్టుకోవాలి. క్రూరంగా మార్చడమా? అంటే మీరు చేసే పరిశోధన ఏమిటి? అది చెప్పాలంటే వైరస్ మూలమైనది. నేను ఈ విషయం ఇక చర్చించలేను. ఐఎమ్ సారీ. అంటే మనం రోగగ్రస్తమైన గబ్బిలాలను పట్టుకోవాలి, మీరు అనేది అదేగా? అవసరమైతే చంపాలి కూడా. మీరు ఈ సాయం చేయాలి. వాటిని కనిపెడతాను, కానీ నేను చంపను. మిమ్మల్ని కూడా చంపనివ్వను. డోంట్ వరీ క్యాస్పర్, వ్యవహారం అంత దూరం వెళ్ళదు. నాది గ్యారంటీ. గబ్బిలాలు 100 మైళ్ల వ్యాసార్థంలో ఉంటాయి. అదే వాటి పరిధి. అవి ధాన్యపు కొట్లలోనూ వంతెనల కింద తూముల్లో కూడా ఉండొచ్చు కదూ? అవును, మనం వెంటనే రంగంలో దిగాలి. అంచేత ముందు అవి ఎక్కడెక్కడ ఉంటాయో మనం కనిపెట్టి తీరాలి. ఏం క్యాస్పర్? ఇక్కడేగా దాడి జరిగింది. ఈ పట్టణానికి జాతీయ ఉద్యానవనానికి మధ్య గల స్థలం గబ్బిలాల నివాసానికి, ఆహారం సంపాదించుకోవడానికి అనువైంది. నేను కిమ్సిని. ఎక్కడ? ఈ వార్త రేపు ప్రజల్లో కల్లోలాన్ని రేపుతుంది. ఈ దారుణమైన మరణాలు 1-2 గబ్బిలాల వల్ల జరిగినవి కావు. ఆ 2 గబ్బిలాలు మిగిలిన వాటికి వైరస్ సోకేటట్టు చేసుంటాయి. ఈవిడ డాక్టర్ షీలా క్యాస్పర్, వీరు మేర్ బ్రాన్సన్. కిమ్సే, ఇక్కడ జరుగుతున్న తతంగం ఏమిటో కాస్త చెప్పండి. మాకు తెలిసినంత వరకు వీటికి తలక్రిందుల పక్షులే కారణం అనుకుంటున్నాం. గబ్బిలాలు. గబ్బిలాలా? అదే ఇక్కడ జరిగింది, కానీ ఎందుకో నమ్మశక్యం కావడం లేదు. ఆ గబ్బిలాలకి ఒక రకమైన వైరస్ వ్యాధి సోకింది. ప్రస్తుతానికి అంతకంటే మాకేం తెలియదు. త్వరలోనే తెలుసుకోగలం అనుకుంటున్నాం. అయితే పట్నవాసులకు నేనేం చెప్పాలి? కొన్ని రాక్షస గబ్బిలాలు మారణ హోమం తలపెట్టాయని చెప్పాలా? మీరేం చెప్తారో ప్రజలను అప్రమత్తంగా ఉండమని చెప్పండి. ఈ ఆపద ముగిసే వరకు రాత్రుళ్ళు ఇళ్లలోనే ఉండమని చెప్పండి. మిస్టర్ వెస్లీ, మీరు అన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఎస్ సార్. మరొక విషయం, ప్రజల్ని భయభ్రాంతులు కాకుండా చూసుకోవాలి. మేడం, ఆ అరికట్టే మార్గం ఏదో నువ్వే ఆలోచించాలి. మీరనేది టీవీ, రేడియో. అవును, మీరేం చేస్తారో నాకు తెలియదు. ప్రజలకు దీని గురించి బాగా తెలియాలి. ఈ రోజు రాత్రి జరిగే ఫుట్బాల్ మ్యాచ్ క్యాన్సిల్ చేయండి. వాళ్ళు ఎలాగో ఓడిపోవాళ్లే. డాక్టర్ హార్జ్, వివరాలు ఏమైనా తెలిసాయా? అవును, శుభవార్త. ఆ చనిపోయిన వాళ్ళ నుంచి తీసిన రక్తాన్ని పరీక్షించగా తేలింది ఏమిటంటే వ్యాధిగ్రస్తమైన ఆ గబ్బిలాలు కేవలం తమ జాతి గబ్బిలాలకే వ్యాధిని సంక్రమింపజేస్తాయని, మానవ జాతికి సంక్రమింపజేయలేవని. అంటే గబ్బిలాలకే వ్యాధిని సంక్రమింపజేస్తాయా? గబ్బిలాలకు తప్ప ఇతర జంతుజాలానికి ఎంతమాత్రం సంక్రమింప చేయలేని ప్రత్యేకమైన వైరస్ ఇది తెలుసా? డాక్టర్ మెక్కాబ్, కరెక్ట్ గా మీరు వాటికి ఏం చేశారో చెప్పండి. ఐఎమ్ సారీ, నేను ఇంతకంటే చెప్పే స్థితిలో లేను. అదంతా ఇప్పుడు అనవసరం. అవి ఈ పట్నవాసుల్ని చంపుతున్నాయి. నా దృష్టిలో వాటికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మనం ఇక్కడ ఏం చేస్తున్నామో మనకు తెలియాలి డాక్టర్. ఆ విషయం తెలుసుకోవాలనే నేను ఆతృతగా ఉన్నాను. ఆల్ రైట్, నేను మీకు వివరిస్తాను. అది కరెక్టా కాదో చెప్పాలి. మీరు ఏదో ఒక విధంగా వాటి సహజ తెలివితేటల్ని వృద్ధి చేశారు. అవును, వాటిల్లో కలిసి పనిచేసే గుణాన్ని కూడా పెంచాను. అదేం తప్పు కాదు. మనుషుల మీద కూడా ఆ ప్రయోగం చేస్తే బాగుంటుంది. మోతాదు కాస్త ఎక్కువైంది. అదే కొంప ముంచింది. చివరగా వాటిని మాంసాహాలుగా మార్చారు. నో డాక్టర్ క్యాస్పర్, నే వాటిని అన్నీ తినేటట్టు చేశాను.
నా గబ్బిలాలు ప్రపంచంలో ఎక్కడున్నా నిశ్చింతగా బతుకుతాయి. కానీ మీరు అలా ఎందుకు చేశారు? పెద్ద సైంటిస్టుని కనుక. అది నా వృత్తి. ప్రకృతిలో ఉన్న వాటిని వృద్ధి చేస్తాను. తలుచుకుంటే ఈ ప్రకృతిని మార్చగలను. లక్షలాది సంవత్సరాలుగా ఉంటున్న ప్రకృతికి విరుద్ధంగా ఏదో చేయగలన అహం మీకెందుకు? అవును, అహమే డాక్టర్ కాస్పర్. నాకు అహమే. తెలివి ఎక్కువైన మూర్ఖుడు. మీ సంగతేమో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఏ రోజు విషయం ఆ రోజే ఆలోచిస్తాను. అదే మంచిది. ఇప్పుడు మన ప్రధాన కర్తవ్యం ఏమిటంటే ఈ వైరస్ వ్యాధి ఇతర గబ్బిలాలన్నిటికీ సంక్రమించకుండా చూడాలి. వాటి ఆహార విధానం చెదిరితే పర్యావరణం యొక్క సమతుల్యం చెడిపోయి కొత్త సమస్యలు తలెత్తుతాయి. ఇలా చూడండి, ఇది నేను తయారు చేసిన గబ్బిలాల వలసను గుర్తించే చార్ట్. వాటి ఆహార విధానాలు, నివాసాలు, వాతావరణం మొదలైన వివరాలన్నీ ఇందులో క్లియర్గా పొందుపరిచాను. ఆ చుక్కలున్నాయే అవే మన గబ్బిలాలు. ఉష్ణోగ్రత మారితే అవి చలికి తట్టుకోలేక పిల్లలతో వలసపోతాయి. ఆహారం కోసం వేడిగా ఉండే వాతావరణాన్ని వెతుక్కుంటాయి. ఫిబ్రవరిలో జరిగే ఉత్సవాల నాటికల్లా అవి మెక్సికో సిటీ, శాన్ ఆంటోనియో, న్యూ ఆర్లైన్స్ ప్రాంతాలకు చేరుకుంటాయి. ఒకవేళ మన గబ్బిలాల వల్ల ఇతర గబ్బిలాలకు వైరస్ సోకితే ఆ గబ్బిలాలు కూడా అదే వలస విధానాన్ని అవలంబిస్తాయి. ఎలాగో చూపించు జిమ్మీ. అంటే ఇవాటి నుంచి 6 నెలల్లో అప్పటికి ఏమేమి జరగనున్నాయో, ఎన్ని కొంపలు మునగపోతాయో. మనం వాటిని ఆపకపోతే వాళ్ళిద్దరికీ పట్టిన గతే ప్రజలందరికీ పడుతుంది. ఎందుకు ఇప్పుడు ఏం చేద్దాం? ఆ వ్యాధి వ్యాపించకుండా ఉండాలంటే ఒకటే మార్గం ఉంది. వాటి నివాసం తెలుసుకొని వైరస్ ఉన్న ప్రతి గబ్బిలాన్ని నాశనం చేసి పారేయాలి. అయితే వాటిని పట్టుకోవచ్చంటారు మీరు? అవును, వీటిని మిక్స్ నట్స్ అంటారు. ఏమి నెట్టో ఇది ఆగుతుందా? అది అలా కనిపించినా బలంగా ఉంటుంది. ఏయ్ వెస్లీ, జిమ్మీ, ఎస్ సార్. ఇద్దరం ఇక్కడ వలలతో హోరాహోరీగా కుస్తీ పడుతున్నాం సార్. ఆ వలల్ని మిస్ నెట్స్ అంటారా? ఏ నెట్స్ సార్, ఇవి ఆగుతాయంటారా? ఆగుతాయంట. జాగ్రత్తగా ఉండండి. ఏవైనా కనిపిస్తే వెంటనే చెప్పండి. అలాగే సార్, ముందు మీకే చెప్తాం. హలో, చెప్పండి సార్. అవును, స్థానికంగా చాలా మంది ఉన్నారు. కానీ వారికి కావాల్సిన వివరాలు దొరకడం లేదు. ఆయన ఇక్కడే ఉన్నారు, నాతోనే ఉన్నారు. చంద్రుడి మీద రక్తం మార్కలు. ఏమన్నారు? మా అమ్మ అనేది చంద్రుడు ఇలా ఎర్రగా ఉంటే ఆ రాత్రి. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. మీరేమనుకోకపోతే ఆ మెళ్ళ ఏమిటి? ఇదా చైనాలో గబ్బిలాని గుర్తు. చైనా వాళ్ళు గబ్బిలాల్ని అదృష్టం తెచ్చేవిగా భావిస్తారు. గబ్బిలాలంటే మీకు అంత ఇంట్రెస్ట్ ఎందుకు? అదా, నా చిన్నతనంలో ఒహోయిలో ఉన్నప్పుడు మాకు ధాన్యపు కొట్టుండేది. అందులో కొన్ని గబ్బిలాలుండేవి. అవంటే నాకు చాలా భయం. నాకు భయంకరమైన పీడకలలు వచ్చేవి. మొత్తానికి ఒక రాత్రి మా నాన్నగారు నన్ను ఆ గాదిలోకి లాక్కి వెళ్లి ఒక గబ్బిలాన్ని పట్టుకున్నారు. ఆయన గబ్బిలం గురించి ఎన్నో మంచి విషయాలు నాకు తెలియజేశారు. అడవుల్లో పరాగ సంపర్కానికి, క్రిముల్ని తినడానికి, ఇలాంటి వాటికి ఉపయోగిస్తుందని చెప్పారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. అంత సౌమ్యమైన దాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. అప్పటి నుంచి అవంటే నాకు ఇష్టం. వాటి చావు గురించి ఎవరైనా మాట్లాడితే నాకు నచ్చదు. అయితే ఈ రాత్రికి మీరు గబ్బిలాన్ని పట్టుకోండి. దాన్ని నేను సినిమాకి డిన్నర్కి తీసుకువెళ్తాను. ఓ గాడ్, చాలా వస్తున్నాయి. ఏంటి మీరు అనేది? పదండి, త్వరగా వెళ్దాం.
కట్టుకో పట్టుకోండి, ఏమాత్రం సందేహం జాగ్రత్త. మీరు చెప్పిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం సార్, తప్పకుండా. నేను జిమ్మిని అక్కడ ఏం జరుగుతుంది? అవి కార్లో రావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి వాటిని నా జన్మలో చూడలేదు. ఈ తాళం చెవులు ఎక్కడ పెట్టానే? మేము వస్తున్నాం. ఈ తాళం చెవులు దొరికి రావడం లేదు. అవి ఇంటిలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాయి. నువ్వేం కంగారు పడద్దు క్యాస్పర్, మేము వచ్చేస్తున్నాం. చెప్పాను కానీ నాకే కంగారుగా ఉంది. Come on! అవి లోపలికి వచ్చేస్తున్నాయి. కాస్పర్ నీకు వినిపిస్తుందా? జవాబు. కాస్పర్ నీకు వినిపిస్తుందా? కాస్పర్ లాగి పారే, లాగి పారే. నీకేం కాలేదుగా, నీకేం కాలేదుగా. మీ గన్ తీసుకుని వెంటనే వాటిని కాల్ చేయండి. కిమ్సే క్యాస్పల్ తగులుతుందేమో. వాళ్ళకి తగలకుండా జాగ్రత్తగా షూట్ చేయవయ్యా బాబు. మనం ఇక్కడి నుంచి త్వరగా జారుకోవాలి. ఏది గాయాలు చూడండి. పర్వాలేదు, ఒక్క నిమిషం ఉండి. కాస్పర్ ఓకేనా? నీకేం కాలేదుగా? ఇలాంటి వాటిని ఇంతవరకు అసలు నేను ఎప్పుడూ చూడలేదు. ఏయ్ క్యాస్పర్, ఎస్. అవి ఇక్కడ ఏదో వదిలేసినట్టున్నాయి. ఓ గాడ్, కదలదు కదలదు. సరేలే, జాగ్రత్త. ఓకే, 1 2 3. అందుకే నేను ఇలాంటి విషయాలు ఆవిడికి వదిలేస్తాను. చూసారా, నేను అన్నానుగా చండాలం. ఈ మందు కాస్త మంట పడుతుంది. కాస్పర్ నేను బాగా ఆలోచించాను. ఈ పరిస్థితి నాకు చాలా చాలా ఇబ్బందికరంగా ఉంది. నేను ఇప్పుడు అంటార్టికాకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నేను కనుక్కున్నాను, అక్కడ ఒక గబ్బిలం కూడా ఉండదట. ఎందుకంటే అవి చలికి తట్టుకోలేవు. వెస్లీ, ఎస్ సార్. మేయర్ ని సంప్రదించు. అందరూ సురక్షితంగా ఉన్నారా అని నిర్ధారించుకో, సరేనా? సరే సార్. త్వరగా వెళ్ళు. ఆ, ఆ. అందాక ఈ వైద్యం చాలు. థాంక్స్. ఛా. ఆ టెస్ట్గా పిల్లలు. కిమ్సే, నీ దగ్గర గన్నుందా? చేతిలోనే ఉంది. అది ఇప్పుడు మనకి చాలా అవసరం. మీరు వాటి రెక్కల మీద మాత్రమే కొట్టాలి. ఆ? రెక్కల మీద మాత్రమేనా? గురి తప్పకుండా తల మీద కాల్చిపారేయండి.
మీకేం కాలేదుగా? ఏం కాలేదు. కరెక్ట్ టైంకే వచ్చారు. థ్యాంక్ గాడ్. వాటిలో ఒకదాన్ని పట్టుకున్నారు. నేను వెంటనే పరిశోధన మొదలు పెట్టాలి. నాకు దీంతో వేరే పనుంది డాక్టర్. ఇంకోటి పట్టుకోండి. సరే, నేను బోను తెరవగానే నువ్వు దీని రెక్కలు మెడ గట్టిగా పట్టుకోవాలి. నీకేమైనా తిక్కెక్కిందా? నోరు మూసుకుంటావా? ఏమంటావు? నేను గట్టిగానే పట్టుకుంటాను. నువ్వు పట్టుకుంటావు నాకు తెలుసు. ఓకే, రెడీనా? నేను 3 అంటాను. 1 2 3. అబ్బా, పందికొకలా ఉంది. జాగ్రత్త. ఆ రెక్క కాస్త పట్టుకుంటారా? ఇష్టమైన పనులు చేయాలంటారా? నో జిమ్మీ, థ్యాంక్ యూ. ఆ ట్రాన్స్మిటర్ ఇది లాగేది కదా? నో, అది చర్మం కింద ఫిక్స్ అయిపడింది. ఏం కాదు, ఏం చేయదు. సరే, అది మంచిదే. నేను రెడీ కాస్పావ్. ఈ పరికరం ద్వారా వాటి నివాసాన్ని కనిపెట్టలేం. నాకు తెలుసు ఈ గబ్బిలాలు చాలా తెలివైనవి. సిగ్నల్ కరెక్ట్ గా వస్తుందా? చాలా క్లియర్ గా వస్తుంది. ఓకే, ఆ ఉన్న చోట మనకు దగ్గరలోనే ఉంది. ఈజీగా కనిపెట్టేయచ్చు. ఇందాక ఊరికే అన్నాను, నేను దీన్ని సినిమాకి తీసుకెళ్ళాలే. దేవుడా, మా ప్లాన్ సక్సెస్ అవ్వాలి. అది వెళ్లేదారి తెలుస్తుందా జిమ్మీ? బాగా తెలుస్తుంది. ఆ గబ్బిలం తినగా గూటికెళ్తే బాగుండు. చచ్చా, ప్లాన్ అంతా పాడైపోయింది. మనం ఇంకో గబ్బిలాన్ని పట్టుకుందాం. ఏమంటారు? ప్రయత్నిద్దామా? అంత తేలిక కాదు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? పట్నం వెంటనే ఖాళీ చేయించండి. మెక్సికో దాకా 100 మైళ్ల పరిధి ఖాళీ చేయించమని వెంటనే ఆర్డర్ ఇవ్వండి. హర్ష్, మాకు మరింత సాయం కావాలి, బాగా ఎక్కువగా. ఇప్పుడు బాగా పరిశోధించుకోండి. నేను సైన్యాన్ని కవర్ చేశాను. వాళ్ళు ఉదయానికల్లా చేరుకుంటారు. వెంటనే రంగంలోకి దిగుతారు. సిడిసి టెక్సాస్ లోని గ్యాలప్ పట్టణాన్ని ఖాళీ చేస్తోంది. ఖాళీ చేయించడం అనేది చాలా చక్కటి ఐడియా డాక్టర్. ఈ కంప్యూటర్ గబ్బిలాల ఆచూకీ చూపిస్తుంది. ప్రస్తుతం అవన్నీ పట్నం వైపు బయలుదేరాయి. మనకున్నది చాలా తక్కువ సమయం. ఏం జరుగుతుంది ఇక్కడ? వీళ్ళందరినీ బయటికి రావద్దని హెచ్చరిస్తే ఎందుకు బయట తిరుగుతున్నారు? నాకు అది అర్థం కావడం లేదు. కిమ్సే, బతికించావు. నువ్వు ఇక్కడే ఉన్నావు. ఏమైంది అసలు? బుద్ధి లేకుండా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు? మనం వాళ్ళని ఎంత హెచ్చరించినా ఎవరికి నమ్మకం కలగడం లేదు. ఇక్కడ అందరూ వాళ్ళకి అన్ని తెలుసు అనుకుంటున్నారు. ఓ మై గాడ్, ఏమిటది? వస్తున్నాయి. అవి చేసే వింత ధ్వని నేను వినగలుగుతున్నాను. అవి వచ్చేస్తున్నాయి. అందరూ లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. అందరూ లోపలికి వెళ్ళండి. తలుపులు మూసేయండి, తలుపులు మూసేయండి.
ఏమైంది? వెళ్ళి ఇక్కడి నుంచి, వెళ్ళి ఇక్కడి నుంచి. కమాన్, త్వరగా లోపలికి వెళ్ళిపోండి. నా వల్ల కాదు. వద్దు వద్దు, దగ్గర రావద్దు. వద్దు, నన్ను చేయొద్దు. వెళ్ళిపో, దగ్గర రావద్దు. నన్ను చేయొద్దు, వెళ్ళిపో. దగ్గర రావద్దు, వెళ్ళు. నన్ను చేయొద్దు. వెనక్కి దాక్కో. నీకే చెప్పేది, వెళ్ళు. కిందకెళ్ళండి, దారి కిందకెళ్ళండి త్వరగా. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి, వెళ్ళండి త్వరగా. తలుపు మూసేయండి, మూసేయండి. అటు వెళ్ళండి.
కాశ్మీర్ ఏం పర్లేదుగా? హే మీకేం కాలేదుగా? అతను నన్ను కాపాడాడు. అతను నన్ను కాపాడాడు. మై గాడ్. వెస్లీ, ఎంత ఘోరం జరిగిపోయింది. ఎస్ సార్. అలాగే సార్, మాకు చేతనైంది చేస్తున్నాం. వాళ్ళందరూ ఇప్పుడు ఖాళీ చేస్తున్నారు. విమానాలు ఆపేశారు, పట్టణంలోకి వచ్చే రోడ్లన్నీ మూసేశారు. ప్రజలందరినీ ఇక్కడి నుంచి అధికారులు ఖాళీ చేస్తున్నారు. ఈ ఘోరాన్ని ఆపేదెలా? మనం ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఇదిగో వస్తున్నానండి. ఇది టెక్సాస్ సంప్రదాయం. ఈ ఖాళీ చేయించేది పట్టణంలో మొత్తం అందరినీ కదా? అవును, ఎవరు బయటికి వెళ్ళరు, లోపలికి రారు. నాకు విషయం చెప్పండి. అయితే నేను మీకు బాగా లోకుగా దొరికాను, అందుకే నాతో ఆడుకుంటున్నారు. వాళ్ళు మనకు 48 గంటలు మాత్రమే టైం ఇచ్చారు. సరే, ఎందుకు నాకొక్కడికే ఈ విషయం సరిగ్గా అర్థమై చావట్లేదు? వాళ్ళు వాయుసేనతో దాడి చేయడానికి ముందు మనకు 48 గంటలు మాత్రమే టైం ఇచ్చారు. హెల్ఫేర్ క్షిపణిని ఉపయోగించి గేల పట్టణానికి 100 కిలోమీటర్ల దూరంలోని ప్రతి గుహను గుట్టను పేల్చేబోతున్నారు. ఏంటి, వాళ్ళకేమైనా తిక్కరేగిందా? కేవలం వాళ్ళు ఈ టౌన్ లో ఉండే గబ్బిలాలనే కాకుండా అన్ని జీవరాశులను చంపేస్తారు. అదే నిజమే. అయినా వాళ్ళ నా పని చేయనివ్వం. అందుకే వాళ్ళ అవకాశం అడిగాను. వాళ్ళు ఒప్పుకున్నారు. మనం సశక్తితో ముందుకు సాగాలి. వాళ్ళు ఈ పట్టణాన్ని పేల్చివేయడానికి నేను ఎంత మాత్రం అవకాశం ఇవ్వను. ప్రజలకు ఇక్కడ ఇళ్లున్నాయి, వాళ్ళ జీవితాలు ఈ పట్టణంతో ముడిపడి ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆస్తులను అనుభవించాలి. గబ్బిలాల దాడికి గురైన మీరు మిగిలిన వారి కోసమైనా 40 రోజులు అజ్ఞాతవాసం చేయవలసిందే. అజ్ఞాతవాసం ఆయనకి లేదా? వాటి సృష్టికర్తను. నా పరిశోధనలో పొరపాటు ఎక్కడ జరిగిందో ఈలోగా తెలుసుకుంటాను. జిమ్మీ, ఇప్పుడు నీ సహాయం ఎంతో అవసరం. కానీ ఇక్కడ ఉండడం నీకు ఇష్టం లేదనుకుంటాను. నేను మీకు ముందే చెప్తున్నాను, ఆ రెండో గబ్బిలం గనక నా వంక చూసినా, తల అటు ఇటు ఆడిస్తూ గుడ్లు రెండు మెటకరించి నన్ను వెక్కిరించినా మిమ్మల్ని ఫుట్బాల్ ఆడేస్తాను. అంటే నువ్వు ఉంటున్నావు కదా? ఉంటున్నాను.
క్రోమా B340 అనబడేది గూఢచారి శాటిలైట్స్ లోనే సరికొత్త రకం. ఆ శాటిలైట్ టెక్సాస్ నగరం మీదుగా వెళుతుంటే వాళ్ళు ఇన్ఫ్రారెడ్ కెమెరాలు గ్యాలప్ దక్షిణ భాగంలో 50 మైళ్ళ వ్యాసార్థం మీద కేంద్రీకరిస్తారు. మనకు డైరెక్ట్ గా ప్రసారం చేస్తారు. గబ్బిలాలు గోళ్ల నుంచి బయటకు రాగానే మీరు రంగంలో దిగాలి. మిలిటరీ వాళ్ళ బాధ్యత ఇందులో తక్కువగా ఉంటుంది. నువ్వు వ్యాధిగ్రస్త గబ్బిలాలను గుర్తించాలి. ఆ పని నీకు ఈజీయే. నేను ట్రై చేస్తాను. ఇదే స్కూల్ బిల్డింగ్. నువ్వు అనుకున్నంతగా మరీ పురాతనమైందేం కాదు. మన కార్యక్రమాలకు ఇది ఉపయోగపడుతుందని ఖచ్చితంగా చెప్పగలను. ఉపయోగపడాలని ఆశిద్దాం. ఓకే, మీరు ఇక్కడ ఉండొచ్చు. ఈ సైన్స్ రూమ్ లో ఉన్న హై స్పీడ్ కంప్యూటర్స్ ని హెడ్ క్వార్టర్స్ కి లింక్ చేయగలరేమో చూడండి. రాత్రిలోగా మన బిల్డింగ్ ని సురక్షితంగా తయారు చేయాలి. అవును, కరెక్టే. అదేమిటి? అది డోనిజెట్టి కట్టిన బాణిలో మాన్సెరాట్ పాడిన పాట. ప్రపంచంలోని అద్భుత సంగీత సాహిత్యాల మేళవింపది. మీకు సంగీతం అంటే అంత ఇష్టమా? నాకు నచ్చారు. మరీ నన్ను అంతగా పొగడేకు. ఉద్యోగం మానేసి బాణీలు కట్టుకుంటూ కూర్చోవలసి ఉంటుంది. పర్వాలేదు, వింటూనే తోడుంటాలే. మీకు ఈ సంగీత రోగం ఉందా? లోతులకు పో. మనం ఇప్పుడు ఈ కంచుకోటలో సురక్షితంగా ఉండొచ్చు. బహుశా కాదనుకుంటాను. ఓ, అంతేనంటారా? అప్పుడు ఓ పని చేద్దాం. భద్రతా ఏర్పాట్లని ఇంకొంచెం ఎక్కువగా చేస్తే సరి. నేను కంప్యూటర్ కనెక్షన్ ఇచ్చాను. శాటిలైట్ పాస్ అవగానే వాళ్ళు ఫోటోలు పంపిస్తారు. అయితే మంచిదే. గబ్బిలాల దాడి తెలుస్తుంది. తర్వాత హా, అవన్నీ ఒకే చోట ఉన్నాయనుకోండి. వాటిది సమిష్టి ప్రవర్తన కదా, ఏం చేద్దాం? విషప్రయోగం అదంత మంచిది కాదు. గబ్బిలాలకు పేరు పొందిన విషయం క్లోరోఫెసినాన్. వాటి మీద పెద్దగా పనిచేయకపోయినా మనుషులకు ప్రాణాంతకం. నన్ను నమ్మండి, నేను చాలా కాలం క్రితం పరీక్షించాను. మనం ప్రయత్నించి వాటిని పట్టుకుంటే మనం ఏం చేసినా అన్నిటికీ కలిపి ఒకేసారి చేయాలి. వాటిని బాంబులతో పేల్చేస్తాను. నో 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 నో. ప్రేలుడు వల్ల అవి చెల్లా చెదరైపోతాయి. అలాంటి పరిస్థితిలో మనం గబ్బిలాలన్నింటినీ చంపడం కుదరదు. అనవసరంగా నాకు టెన్షన్ ఎక్కువైందిరా బాబు. ఇక నాకు నిద్రపడి చావదు. ఆగండి, ఓ ఐడియా. ఏంటది? వాటిని నిద్రపుచ్చుదాం. ఉష్ణోగ్రత 40 డిగ్రీల ఫారెన్ కి తగ్గితే గబ్బిలాలు నిద్రపోతాయి. అదే 32 అయితే బిగిసి చస్తాయి. మనం ఉష్ణోగ్రతను ఎలా తగ్గించగలం? అవును, ముఖ్యంగా వడగల్పుల్లో. మనకిప్పుడు గోళ్లను గడ్డకట్టించే శీతలీకరణ యంత్రాలు కావాలి.
అలాగంటారా? హెడ్ క్వార్టర్స్ ఫోన్ చేద్దాం, ఎంతవరకు సాయపడతారా? ఆ సంగతి నేను చూస్తాను. ఏం కాస్పర్, మీరు ఆ శీతలీకరణ యంత్రాలు తీసుకుని వాటి గోళ్ల దగ్గరికి రాత్రిపూట వెళ్లాలనుకుంటున్నారా? కాదు, పగలే అక్కడికి వెళతాం. అవి నిశాచరాలు కదా. నువ్వు చెప్పేది మామూలు గబ్బిలాల గురించి, కానీ తెలుసు. ఇది కానీ ఇంకో దారి లేదు. నాకు అర్థమైంది. శీతలీకరణ యంత్రం సిద్ధంగా ఉంది. కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, ఫ్రియాన్ కాంబినేషన్ లో వదులుతుంది కూలర్. అసాధారణమైన వేగంతో ఈ యంత్రం ఎడారి ప్రాంతమైన కైరో నగరాన్ని కూడా 3 రోజుల్లో చలి ప్రాంతంగా చేయగలదు. అయితే చాలు. మనం గబ్బిలాల నివాసం కనిపెట్టి తెలియజేస్తే మిలిటరీ వాళ్ళు ఈ యంత్రాన్ని అక్కడికి చేరుస్తారు. మన గురించి అసలు పట్టించుకోకుండానే వాళ్ళు అక్కడికి వెళ్లిపోతారు. వాళ్ళు బాంబు దాడిలో కూడా సిద్ధమవుతున్నారు. అక్కడికి చేరడానికి ప్రత్యేక సదుపాయాలు ఉండాలి. అంటే గూళ్ళలోనికి వెళుతున్నావా? అందరూనా? కంగారు పడక, నువ్వు పైనుండి పరిశీలిస్తూ ఉందో గాని. సరే, నీ వల్ల కాలేదంటే అప్పుడు నేను వస్తాలే. మీరు ఆర్డర్ చేసిన సామాన్లు హెలికాప్టర్ లో పంపిస్తున్నాం. మనం గమ్యం చేరుకుంటున్నాం. ఆ సామాన్లు కిందకు పోయింది. ఏయ్, కాళ్ళతో పైకెత్తు. నా కాళ్ళల్లోనే అంత సత్తా అంటే ఒలింపిక్స్కి వెళ్ళేవాడిని. నేను కవచాలు తెప్పించాను. ఇవి బుల్లెట్ ప్రూఫ్, ఉక్కుతో చేసిన. అంతే కదా. బ్రీతింగ్ డివైస్ మనల్ని అమోనియా పొగల నుంచి రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది. లక్షల కొలది గబ్బిలాలుండే గూడులో గూనా నుండి వెలువడే అమ్మోనియా ప్రాణాంతకం. గువానా? గబ్బిల మలం. ఓ కరెక్టే. ఈ మాట నా మనో నిఘంటు నుండి ఎలా మిస్ అయింది? లాస్ట్ పేజ్ లో ఉండుంటుంది. అప్పుడప్పుడు నిఘంటూ తిరిగేస్తూ ఉండాలి సుమా. దొరికింది. నల్ల చుక్కలే గబ్బిలాలనుకుంటా. అందరూ ఈ శాటిలైట్ ఫోటోలను ఒకసారి చూడండి. గబ్బిలాలే, మనం వెతికే గబ్బిలాలే. అవి అక్కడ ఉండకూడదే. ఇది జాతీయ ఉద్యానవనానికి ఈశాన్యానం ఉన్న పర్వత ప్రాంతం. గబ్బిలాలు ఆ ప్రాంతంలో ఉండవే. అక్కడ గుహలు లేవు. అవి ఉండే అవకాశం లేదు. ఉండవు. ఎందుకంటే అవి గుహల్లో ఉండడం లేదు, గనుల్లో ఉంటున్నాయి. ఆ గని కరెక్ట్ గా ఇక్కడే ఉంది. ఈ మధ్యన అది మూయబడింది. అది ఏ మ్యాప్ లో లేదు, కానీ అది చాలా పెద్దది. దాన్నే బ్లాక్ రాక్ మైన్స్ అంటారు. బ్లాక్ రాక్ మౌంటైన్, మీరు చెప్పేది కరెక్టే కదా? వాళ్ళు ఆ విషయంలో మాకు డౌటే లేదు. శబాష్, రేపు ఉదయానికి మేము అక్కడ ఉంటాం. ఆల్ రైట్. సార్, వాళ్ళు గబ్బిలాన్ని కనిపెట్టారు. ఉదయం 6లోగా మనం అక్కడ చేరుకోవాలి. ఎవరికి తెలుసు ఆ టైంకి అవి ఎక్కడ ఉంటాయో? మనం అక్కడికి వెళ్ళేసరికి అవి మేతకెళ్ళిపోతే? సార్, ఈ జీవుల లక్షణాలను చూస్తుంటే తెల్లారే వరకు మనం వెయిట్ చేయడమే మంచిదనుకుంటాను. అవెంత ప్రమాదకరమైనవో మీరు నాకు చెప్పనవసరం లేదు మేజర్. ప్రభుత్వం ఈ పథకంపై ఒక దశాబ్దంగా పనిచేస్తోంది. మెక్యాబ్ ఆయుధాల అభివృద్ధీకరణ శాఖలో వాడే. ఎస్ మేజర్, దాని అర్థం మన ప్రయోగాన్ని మనమే అంతం చేద్దాం.
ఆయుధాలని జాగ్రత్తగా తీసుకెళ్ళి సిద్ధం చేసుకుని ఎటువంటి పరిస్థితి వచ్చినా అప్రమత్తంగా ఉండండి. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే కంట్రోల్ రూమ్ తెలియజేయండి. ఇంకా వేరే ఏమైనా కావాలంటే నాకు తెలియజేయండి. అటు అటు ఈ శాటిలైట్ ఇమేజెస్ భూగర్భ వివరాలు తెలియజేస్తాయి. నా ఉద్దేశం గబ్బిలాలు ఇక్కడ ఉండాలి. కాదు, ఇంకా లోతులో ఉండాలి. వాటంతా అవి ప్రమాదాన్ని కొని తెచ్చుకోవు. ఈ గుహ మానవ నిర్మితం కావడం చేత లోపలికి వెళ్లే దారి వీలుగా ఉంటుంది. అది సొరంగ మార్గంలో ఏ అడ్డంకి లేకుండా ఉంటాయి. ఇతర మార్గాల సంగతేంటి? నాకు తెలిసి గబ్బిలాలు లోపలికి వెళ్ళడానికి ఉపయోగించే మార్గం ఇదొక్కటే అనుకుంటాను. సొరంగం ఒక్కటే, కిందికి వెళ్ళడానికి తేలిక మార్గం కూడా. నో, అవి దొరకవు. వాటిని ఏం చేయలేరు. మీ ప్రయత్నాన్ని అవి పసిగడతాయి, నిరోధించడానికి ప్రయత్నిస్తాయి. ఇంతకీ మీరు అనేదేమిటి? వాటికన్నీ తెలుసు. నేను వాటిని పరిపూర్ణమైన మారణ యంత్రాల్లా తయారు చేశాను. ఏంటి? దుర్మార్గుడా! మన పసిగట్టే ఎలా ఎలా పసిగట్టుంటాయి? వాటిని నేను పిలవడం వల్ల ఇకిప్పుడు జరిగే తమాషా చూడాలి. మన కరెంటు పాడు చేస్తున్నాయి. ఈ గబ్బిలాలు మీ ల్యాబ్ నుంచి తప్పించుకుపోలేదు మెక్కాబ్. మీరే వదిలేశారు కదూ? కరెక్ట్ గా కనిపెట్టారు కాస్పర్. ఎందుకు అలా చేశారు? మీకు తెలుసుగా అవి ఎంత క్రూరమైనవో. మీకు తెలుసు కదా ఎంతమంది చనిపోయారు. అసలు మీకు బుద్ధుందా? వాటిని తేలిగ్గా కంట్రోల్ చేయొచ్చు. నేను వాటిని అర్థం చేసుకున్నట్టు మీరు కూడా అర్థం చేసుకోగలగాలి. అదేదో చేయండి, వాటిని కంట్రోల్ చేయండి. తక్షణం వాటిని ఆపండి. నేనెందుకు కంట్రోల్ చెయ్యాలి? నేను చెయ్యనంటే చెయ్యను. మూర్ఖుడు. అవి లోపలికి వస్తున్నాయి. కిటికీలకు దూరంగా ఉండండి. నేను జనరేటర్ ఆన్ చేస్తున్నాను. అవి చూసుకుంటున్నాయి. మొదటి పోదాం. ఇవంటే నాకు అసహ్యం. వచ్చేస్తుంది. కాల్పో, వెనక్కి వెనక్కి, కిటికీలు దూరంగా రా. వెళ్ళు. ఆడి మసేపోండి. నాతో పెట్టుకుంటారా? మరి ఊరికే వదలడం. ఇవాళ మీ సంగతి తెలుసు.
తేల్చేస్తాను. ఏమనుకుంటారు? రండి, నేనంటే ఏమనుకుంటున్నారు? చావండి, అందరూ చావండి. మధ్యలో చేస్తాను. ఇదొక డొక్కు. రండి, రండి, ఇవాళ మీ సంగతి తేల్చేస్తాను. రండి, రండి. ఓ శ్రీ స్టార్ట్ అవ్వే. డాక్టర్, వెనక్కి వచ్చేయండి. డాక్టర్, జాగ్రత్తగా ఇక్కడికి వచ్చేయండి. మీకు అర్థం కాలేదా? వాటికి నే కావాలి. నా కోసం వచ్చాయి. నేనొక్కడే కదా కంట్రోల్ చేయగలిగేది. వాటిని అలా తయారు చేశాను. నా దగ్గరకు రండి. జాగ్రత్తగా వినండి. అవి వెళ్ళిపోయాయి. ఆ వచ్చిన పని పూర్తయిపోయిందిగా. ఓ మై గాడ్, వాళ్ళు గబ్బిలాల్ని చంపాలని ప్రయత్నించారు. అదే రాత్రి వేళల్లో. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. అది అక్కడుంది. ఏమిటి? రిఫ్రిజిరేషన్ యూనిట్ చాలా పెద్దది. ఈ స్థలాన్ని పేల్చేయడానికి వైర్లు అమర్చినట్టున్నారు. గని పూడ్చడానికి. అదే అనిపిస్తోంది. ఊహించిన విధంగా నగరంలో గబ్బిలాల దాడి జరగడం వల్ల ప్రజలందరూ చెల్లాచెదరయ్యారు. హెడ్ క్వార్టర్స్, హెడ్ క్వార్టర్స్.
మేజర్ రీడ్, నేను కిమ్సేని. డాక్టర్ కాస్పర్, నేను బ్లాక్ రాక్ మైన్స్ దగ్గర ఉన్నాం. మేజర్ రీడ్ హియర్. కిమ్సే ఇప్పుడే వైమానిక దళం మీ దగ్గరకు బయలుదేరింది. సరిగ్గా 62 నిమిషాల్లో ఆ గన్లో గ్యాస్ నింపి పేల్చేయమని ఆర్డర్ ఇచ్చాను. కౌంట్ డౌన్ మొదలైంది. వెంటనే అక్కడి నుంచి వచ్చేయండి. అలా వీల్లేదు. వాళ్ళు అలా పేలిస్తే గబ్బిలాలు చెల్లా చెదరవుతాయి. ఆ తర్వాత వాటిని ఎవరు ఆపలేరు. కూలింగ్ యూనిట్ గన్ లోపలికి ఎప్పుడో చేర్చబడిందన్న విషయం మీకు తెలుసా మేజర్ రీడ్? దురదృష్టవశాత్తు దాన్ని స్టార్ట్ చేయడం మా వాళ్ళ వల్ల కాలేదు. ఏంటి? మనం కిందకి వెళ్ళి దాన్ని స్టార్ట్ చేయాలి. మీరు మాకు కాస్త టైం ఇస్తే మేము దాన్ని ఖచ్చితంగా రన్ చేస్తాం. చెబుతుంటే అర్థం చేసుకోరండి. వెంటనే అక్కడి నుంచి వెళ్ళండి. ఇది మేజర్ రీడ్, నా మాట వినండి. మేము ప్రస్తుతానికి ఇక్కడే ఉన్నాం. మాకు ఒక అవకాశం ఇవ్వండి. మేము తప్పకుండా దీన్ని రన్ చేయగలం. చెబుతోంది మీకే. ఇది మా నిర్ణయం. వెళ్ళండి. అయ్యో, మనకు గంట టైం ఉంది. ఈలోగా కూలింగ్ యూనిట్ ని రన్ చేసి దారులను మూసేయాలి. అందరూ ఒకేసారి వెళ్ళాలి. అదిగో అడు చూడు. గుడ్. యువరాణి, ఏం చేయమంటావు? ఆజ్ఞాపించు. అక్కడ ఏదైనా సమస్య అయితే ఏం చేయాలో నీకు తెలుసా? ఏం మాటలవి? ఇంకో గంటలోగా మీరిద్దరూ నా దగ్గర ఉంటారు. నిజానికి మనకు మాత్రమే తెలుసు ఇక్కడుంటే పర్యవసానం ఏమిటో. ఒకవేళ అవసరమైతే ఈ ప్రవేశ మార్గాన్ని పేల్చేయడానికి వెనుకాడుకో. ఏం పర్వాలేదు, అంత సీన్ ఉండదులే. అవసరమైతే తప్పదా? నువ్వు నన్ను నమ్మచ్చు. రేయినా పగలైనా ఎడార్లో ఒకటే అన్నట్టుంది. ఈ వ్యవహారం అయ్యాక కొన్నాళ్ళు బీచ్ లో పడుకుంటాను. అక్కడ ఏ గబ్బిలాల గొడవ ఉండదు. సరే జిమ్మి, అక్కడ నీకు డ్రింక్ ఫుడ్ నేను ఏర్పాటు చేస్తాను. రెండు సొరంగాలున్నాయి. ట్యాప్ లో ఒకటే ఒకటి ఉంది. ఎటెళ్ళాలి? బొమ్మ బొరుస వెయ్యి. కుడివైపుకి. ఆ ఎముకలు చూసావా? అవి చచ్చినట్టు నటించే పక్షుల ఎముకలు. బహుశా మన గబ్బిలాల్లోనూ ఒకటి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి భోజనం చేసి ఉంటుంది. పర్వాలేదే, నాతో ఉంటూ నువ్వు కూడా గబ్బాలు సిస్టం అయిపోయావు.
కాలేదుగా? ఏం కాలేదురే. ఇక్కడ ఇదంతా ఏమిటి? ఇది గోనం. ఇదంతా క్రిమికీటకాలతో నిండుంది. క్రిములు వీటినే తిని బతుకుతాయి తెలుసా? నన్ను చిన్నపిల్లాడు అనుకుంటున్నావా నువ్వు చెప్పే హరికథలన్నీ నమ్మడానికి? ఇక్కడ ఇది మామూలే. ఓ అసహ్యం. ఇది మామూలు అంటావు నువ్వు? కానీ గత 3 రోజులుగా జరిగిందంతా మామూలేనని నేను అన్నా. నేను నిజంగా పరిస్థితి ఇంత దారుణం అవుతుంది అనుకోలేదు. ఆహా, ఒక్క నిమిషం. ఎంత గోనా ఇక్కడ ఉందంటే, ఓ గాడ్. గబిలాలుండే చోటుకొచ్చాం కింసే. మై గాడ్, నేను ఇంతకు ముందు చూసినకపోతే నమ్ముండేదాన్ని కాదు. ఇక్కడ లక్షల కొద్దీ గబిలాలు ఉన్నట్టున్నాయి. ముఖ్యంగా మీరు ఇప్పుడు గమనించాల్సిన విషయం, మీరు కిందికి దిగడానికి 15 నిమిషాలు పట్టింది. కూలింగ్ యూనిట్ ని స్టార్ట్ చేసి పైకి వచ్చేయడానికి మీకు ఇంకా 30 నిమిషాలే టైం ఉంది. లోన ఉష్ణోగ్రత ఎంత ఉంది? 52 డిగ్రీలు. మనం అనుకున్న దానికంటే తక్కువే ఉంది. అడవాడు చేస్తున్నారు సరే, మీకు ఈ యూనిట్ ని పనిచేయించడం తెలుసా? అడిగేది నన్ను కాదు కదా. మీరు ఆ పని త్వరగా కానివ్వండి, టైం తక్కువ ఉంది. తేలిక స్టార్ట్ అవ్వాలి దేవుడా. ఇది స్టార్ట్ అవడానికి తాళం కావాలనుకుంటా. ఓ నో. నాకు తాళం దొరికింది. జిమ్మీ, జిమ్మీ, ఇది పనిచేస్తోంది. అదృష్టం బాగా పనిచేస్తోంది. హే సబాష్ కాస్పర్, వెంటనే బయలుదేరి పైకి వచ్చేయండి. కొద్దిసేపట్లో మేము అప్డేట్ వచ్చేస్తున్నాం. ఓ ఛా! మనం ఇక బయలుదేరడం మంచిదే. Oh God. అది ఎగిరిపోయింది. నా ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండుంటుంది. జిమ్మీ, మేము బయటికి రావడం లేట్ అయితే మనం అనుకున్నట్టుగా ప్రవేశ మార్గాన్ని ఫేస్ చేసేయి. సరే చూద్దాం. జిమ్మీ, అంతకంటే ఇంకో దారి లేదు. సర్లే కానీ 7 నిమిషాలే టైం ఉంది. కమాన్.
ఏయ్ వీడియో సిగ్నల్ దొరకట్లేదు. Hey! Yeah! Casper, shooting! జిమ్మి ఇంకెంత టైం ఉంది? 4 నిమిషాలు. Come on! బాంబులు సిద్ధంగా ఉన్నాయి. రెస్ట్ అయిపోతున్నాం. Casper, త్వరగా రా! మేము బయటికి రాలేమో. రాగలరు త్వరగా. ఇక బాంబులు పెట్టేస్తున్నాం. ప్రవాస్ మార్గం పిలిచి. సరే సరే త్వరగా వచ్చేయండి. త్వరగా పరిగెత్తు. రెడీ.
ఆపమనండి. మేజర్ మీ వాళ్ళని బాంబులు ఆపమనండి. మేము సాధించాం, గట్టి పూర్తి చేశాం. గని పూర్తి చేశారా? మాకు పూర్తి నమ్మకం కలగాలి. నేను చెప్పేది నిజం. మేము ఆ గన్ని పూర్తి చేసాం, నమ్మండి. శాటిలైట్ రిపోర్ట్ రెడీ సార్. సరే, ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే కంట్రోల్ రూమ్ తెలియజేయండి. దేశంలో ఆల్ రైట్. ఈ వార్త శాటిలైట్ ద్వారా ధ్రువపడింది. మంచి పని చేశారు. అక్కడి నుంచి వచ్చేయండి. దాడులు ఆపేయమని హెడ్ క్వార్టర్స్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. అందరూ వెంటనే వెనక్కి వెళ్ళిపోండి. నీకేం కాలేదు? ఏం కాలేదు నీకు. మీ ఇద్దరు ఓకేనా? ఓకే. ఏయ్, సాధించారు. నేను చెప్పలా? బ్యాండేజ్ చూడండి. లోపల ఉష్ణోగ్రత వేగంగా తగ్గిపోతుంది. ఆ గబ్బిలాలు దీర్ఘ నిద్రలో పడాలి. అవి పిల్లలతో సహా చలికి గడ్డగట్టి చావాలి. బయటికి రావడానికి ఇంకే దారులు లేకుండా ఉండాలిగా. లోపలికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా అదొకటే దారి. మంచి పని చేశారు ఫ్రెండ్స్. జిమ్మి, ఏయ్, నీ దగ్గర చెడు వాసన. ఏమంటున్నాడు? నాకే వాసన రావట్లేదు. గబ్బిలాలు గబ్బు కొడుతుంది. మా గురించి చెప్పే ముందు నువ్వు ఒకసారి అద్దంలో చూసుకుంటే మంచిది. మీరు పెద్ద అందగాడు మరి. కమాన్ రా కాస్పర్. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? రా. వస్తున్నా. ఇప్పుడు సిగారెట్ ఇస్తే బెటర్ గా ఉంటుంది.